గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా కూడా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడటానికి ప్రభుత్వాల బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మూనాస ప్రసన్న కుమార్, మహిళా అధ్యక్షురాలు సింగం లక్ష్మి, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి కురెల్లి విజయ్ కుమార్, మేరు సంఘం రాష్ట్ర నాయకులు దికొండ వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు వీరమల్లు నాగరాజు గౌడ్, జిల్లా కార్యదర్శి షట్టు యాదగిరి, ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కానుకయ్య, జిల్లా కార్యదర్శి వల్ల కీర్తి శ్రీనివాస్, యువజన సంఘం ప్రధాన కార్యదర్శులు మల్లెబోయిన సతీష్ కుమార్, భరత్ యాదవ్, పట్టణ యూత్ అధ్యక్షులు చెరుపెల్లి సదాశివ, కాంచనపల్లి క్రాంతి, తాళ్ల భద్రయ్య, పున్న వీరేశం, మూడ సైదులు, గంజి అంజయ్య, హరి యాదవ్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరించడం జరిగింది. 78 సంవత్సరాలైన బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడితనానికి గురి కావడం జరిగింది. గత ప్రభుత్వాలు బీసీలను విశ్రమించడం జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డిలో ఇచ్చినటువంటి హామీని 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇస్తామని బీసీ డిక్లరేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.